ఉత్పత్తి ప్రకరణము లీలోపాఖ్యానము 38వ కథ. సూక్ష్మదేహ భావనా ప్రభావం. పూర్వలీల సరస్వతీదేవి ప్రక్కనే ఉన్నది కదా. ఆమె తాను ఉన్న స్థానంలోంచే ద్వితీయ లీల పద్ముని భౌతిక దేహం ఉండి ఉన్నట్టి తమ యొక్క అంతఃపుర గృహంలో ప్రవేశించటం గమనించింది. ప్రథమ లీల. అమ్మా సరస్వతీదేవి, నీ వరప్రసాదం చేత ఆ ద్వితీయ లీల పద్ముని దేహం ఉండి ఉన్నట్టి మా యొక్క అంతఃపుర గృహంలో ప్రవేశించటం గమనించాను. ఈ మాయా తతంగమంతా గమనిస్తున్న నాకు అంతా అవగతమగుచుండటంచే నాకు ఏ సంఘటన కూడా ఆశ్చర్యంగా గాని, సుఖంగా గాని, దుఃఖంగా గాని, మరింకే భావావేశం గాని కలిగి ఉండటం లేదు. కానీ ఆ గృహంలోని దాసీగణం భృత్యులు ద్వితీయ లీలను చూచినప్పుడు ఏమి అనుకుంటారో కదా, వారు ఏమి చేయనున్నారో. సరస్వతీదేవి. పరమాత్మ సర్వవ్యాపకము కదా. నియతి యొక్క ప్రేరణ వలన, చిత్ ప్రతిభాస వలన, మనఃసంకల్పము యొక్క ప్రభావము వలన అక్కడి భృత్యులు లీలా కూడా తమ్ము తాము చిరపరిచితులుగానే భావించుకొనుచున్నారు. దాసీగుణం మొదలైన వారిని చూచి ద్వితీయ లీల, వీరందరూ నా భర్తకు సంబంధించిన వారే కదా, కనుక నాకు కూడా సంబంధించిన వారే, ఇందులో నూతన విశేషమంటూ ఏదీ లేదు అనే భావించుచున్నది. పైగా నీకు నాకు ఆ ద్వితీయ లీలకు ఆశ్చర్యకరమైన జన్మాంతరముల వృత్తాంతములు తెలుసు. అక్కడి పరిచారికులకు తెలియదు కదా. వారు ఎప్పటిలాగానే నిదురలేచి తమ యజమానుల సేవలో నిమగ్నమైచున్నట్లే భావించటం జరుగుతోంది. ప్రథమలీల. ఈ చమత్కారమంతా బాగానే ఉన్నది. కానీ నాకొక సందేహం. ఈ స్థూల దేహము తోడనే నేను నా భర్త యొక్క సామీప్యత పొందాలి అనే వరం నీ వద్ద నుండి ఆ ద్వితీయ లీల పొందియున్నది కదా. మరి ఆమె తన భౌతిక దేహమును ఆకాశంలో త్యజించింది, బ్రహ్మాండములను సూక్ష్మదేహంతోడనే దాటివేసింది. ఆ పద్ముడు ఉన్న గృహంలో అనగా నా అంతఃపురంలో ప్రవేశించగానే ఎక్కడి నుండో ఆమెకు స్థూలదేహం ప్రాప్తించింది. అట్లా ఎందుకు జరగాలి? ఆమె భౌతిక దేహంతోనే బ్రహ్మాండ కర్పరము దాటి ఉండవచ్చు కదా. సరస్వతీదేవి. ఎండలో నీడ ఉండగలదా? ఎండ ఉన్న చోట నీడగాని, నీడ ఉన్న చోట ఎండగాని ఉండజాలవు కదా. అప్రబుద్ధులగు వారు పుణ్యవశంచేత సిద్ధలోకములు పొందినప్పటికీ వారు స్థూలదేహంతో ఆయా సిద్ధలోకములలో ప్రవేశించగలరు. హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మదేవుడు మొదలైన సృష్టి నియామకులు సృష్టి యొక్క ప్రారంభమునందే ఒక ఆటలో కొన్ని నియమములు రచించబడినట్లు ఈ సృష్టి వ్యవహారమునందు కొన్ని నియమములను కల్పించి ఉన్నారు. సత్యము అసత్యముతో కలవకుండుగాక అను నియమమును నిర్ణయించి ఉన్నారు. ఒకని యందు అసత్య దృష్టి పూర్తిగా తొలగనంత వరకు అతడు భౌతిక దేహముతో బ్రహ్మాండాంతర్గతంగా పయనించలేడు. కానీ బిడ్డ, ఉత్తమోత్తమమైన ఆత్మజ్ఞానం కలవారు సంకల్పపూర్వకమైన భావన, ఆశయము కలిగి ఉంటే వారు తమ భౌతిక దేహములతో సహా సిద్ధలోకములలో ప్రవేశించగలరు. సర్వే సర్వత్రా ఆత్మనే దర్శించు అట్టివారు తమను ఆశ్రయించు శిష్యులకు బోధించుట కొరకో లేక దుష్ట శిక్షణ కొరకో తమ స్థూలదేహంతోనో లేక వేరైన స్థూలదేహంతోనో వేరు లోకములు ప్రవేశించగలుగుచున్నారు. ఒక దృష్టాంతం విను. ఒక బాలుడు అత్యంత అజ్ఞానం అంతరంగమున పేరుకొని ఉండగా చీకటి వైపు చూచినప్పుడు అతనికి ఆ చీకటిలో బేతాళుడు లేక భూతములు కనిపిస్తాయి. కానీ అట్టి బేతాళ భ్రాంతి లేని పెద్దవారికి ఆ చీకట్లో దయ్యాలు కనిపిస్తాయా? లేదు కదా. అవివేకము అను జ్వరం ఉన్నంత వరకు వివేకము అను శీలత్వము ఉదయించదు. అసలు అవివేకము అని మనం దేన్ని పిలుస్తున్నాం? నేను పృథివీ మొదలైన పంచభూత నిర్మితమైన ఈ దేహమును కలిగి ఉన్నాను. ఈ దేహముచే ఇట్లు ఇంతవరకు నియమించబడ్డాను. నా ఈ పరిధి దేహ సంచలనకు పరిమితమై ఉన్నది. అనురూపము గల దేహాత్మ భావనయే అవివేకము అని అనిపించుకుంటోంది. స్థూల దేహధారి అయిన నాకు ఆకాశమున పయనించగల శక్తి ఎక్కడ ఉంటుంది? అనునట్టి కృతనిశ్చయము గలవారు ఆకాశ సంచారం ఎట్లా చేయగలరు చెప్పు. అందుచేత
జ్ఞానము, వివేకము, వరము, పుణ్యదేహము గల శక్తి వలననే జనులు ఈ భౌతిక దేహముతో అనేక లోకములందు సంచరించగలుగుతున్నారు. అయితే ఎండుటాకులపై నిప్పురవ్వ పడితే అవి దగ్ధం అగునట్లు జీవునకు అతివాహిక దేహభావము ప్రస్ఫుటమై ప్రాప్తించినప్పుడు ఈ స్థూలదేహము అధిగమించబడినది, తిరస్కరించబడినది అగుచున్నది. ప్రథమలీల. ఆకాశగమనములు, పరలోక సంచారములు వరశాపములచే ప్రాప్తించగలవని నీవు అంటున్నట్లున్నావు. అంటే అట్టి సామర్థ్యములు స్వప్రయత్నముల చేతనే ప్రాప్తిస్తున్నాయా, లేక జగన్మాతవగు నీచే ఆయా దేవతల రూపమున వరశాపములు ప్రసాదించుటచే లభిస్తున్నాయా? సరస్వతీదేవి. వరశాపములు కూడా ప్రాక్తన కర్మలను అనగా ఇతఃపూర్వపు నిర్వర్తించబడిన శారీరక మానసిక క్రియలను అనుసరించే ఉంటున్నాయి. కాబట్టి జీవునకు ప్రయత్నములను అనుసరించే ప్రయోజనములు సిద్ధిస్తున్నాయి అను అప్రతిహత సిద్ధాంతమునకు వరశాపాదుల వ్యవహారం చేత వచ్చే లోటు ఏమీ ఉండదు. ఓ ప్రియభక్తురాలా, లీలా, ఈ సంసార వ్యవహారమంతా కొంత సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతోంది. నిత్య సత్యమగు సద్వస్తువు సర్వదా అవ్యయమై, శుద్ధమై, శాంతమై, తన స్వరూప స్వభావములు త్యజించకుండానే సర్వదా ఉండి ఉంటోంది. త్రాడునందు ఒకనికి సర్పభ్రాంతి కలిగితే కలుగవచ్చు, కానీ ఆ త్రాడు సర్పము వలె పనిచేయలేదు కదా. స్వస్వరూపముల లేనట్టిదేది ఎట్టి కార్యమును వనర్చలేదు. కాబట్టి కార్యనిమగ్నులగుచున్న ప్రతి ఒక్కరూ స్వస్వరూపము కలిగియే ఉన్నారు. అట్టి స్వస్వరూపము సద్వస్తువే అయి ఉన్నది. అట్టి సద్వస్తువే బ్రహ్మమని, ఆత్మ భగవానుడని, పరమేశ్వరుడని ఇట్లు అనేక నామరూపములతో కీర్తించబడుతోంది. అందుచేత ఓ లీలా, మనందరిలో ఏ ఒక్కరూ పుట్టుట లేదు, చచ్చుట లేదు. ఈ చావు పుట్టుకలనబడుచున్నవన్నీ దేహాత్మ దృష్టిలో మాత్రమే ఉండి ఉంటున్నాయి. కానీ ఇది మృతి చెందినది, నేను పుట్టాను, చచ్చుచున్నాను అనునట్టి మిథ్యానుభవమంతా పూర్వాభ్యాసము వలననే విజృంభిస్తోంది. జీవునకు అత్యంత అనాయాసంగా ఈ స్వానుభూతములకు సంస్మృత భ్రమ కలుగుతున్నది. జన్మించుట, ఇంద్రియములు, ఇంద్రియానుభవములు, సర్వ అనుభవముల రహిత స్థితి అయిన నిర్విశేషానుభవం ఇవన్నీ కల్పన చేతనే భావించబడుచున్నాయి. కల్పనయే అవుతుంది గాని సత్యం ఎట్లా అవుతుంది? ఈ సంసార స్మృతి అజ్ఞానుల అంతరముననే ఉదయిస్తోంది గాని ఎక్కడో బాహ్యమున మాత్రం కాదని గ్రహించు. నీటిలో ప్రతిబింబించే చంద్రుణ్ణి చూచి అవును ఇది ఏ వాస్తవమగు చంద్రుడు అని బాలుడు భ్రమిస్తాడు. చూచావా? ఈ సంసారము అనే భ్రమ కూడా ఇది బాహ్యముననే వాస్తవత్వము కలిగి ఉన్నది అను రూపమున అజ్ఞానము చేతనే వికసిస్తోంది. ఓ లీలాదేవి, తత్వజ్ఞులు, ధర్మపరులు అగువారు మాత్రమే ఆతివాహిక లోకములకు వెళ్ళగలుగుతారు. భౌతిక దృష్టి ఉన్నవారు వెళ్ళలేరు. ఎందుచేతనంటావా? మిథ్యా భ్రమమయము అయినట్టి ఈ ఆది భౌతిక దేహము సత్యమును ఆక్రమించుకొనగలదా? లేదు. మన ద్వితీయ లీల పూర్ణత్వము గాంచి ఉండలేకపోయినప్పటికీ తత్వజ్ఞురాలే. నన్ను నిరంతరం ఆరాధించి ఉండటంచే ఉత్తమ భావము పొందియే ఉన్నది. అందుచేతనే పద్ముడు ఉన్న నగరం వెళ్ళగలిగింది. జ్ఞానదృష్టిలో ఈ జగత్తు లేనిదానిగను అవాస్తవముగాను తెలియవచ్చుచున్నది. ఇందు కనిపిస్తున్న కష్టసుఖముల వంటివన్నీ భావన చేతనే ఏర్పడుచున్నాయి, కానీ స్వతహాగా ఏర్పడుచున్నవి కావు. అట్లే సకల సంబంధములు కూడా సుమా.